అందరికీ నమస్కారం. గీతాపానానికి పునఃస్వాగతం. శ్రీమద్ భగవద్గీత భగవంతుడే స్వయంగా గానం చేసినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక మనకి దేవుడిచ్చినటువంటి ఒక వరమాలిక. దీంట్లో గీత గురించి అసలు అది ఎలా వచ్చింది, ఏ సందర్భంగా చెప్పుకున్నారు అనేది కిందటిసారి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మొదటి అధ్యాయం గురించి మాట్లాడుకున్నాం. మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి గీతలో. ఈ 18 అధ్యాయాలు తీసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటివి అనమాట. ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనకి చెప్తాడు భగవంతుడు దీంట్లో. మొట్టమొదటిది మనం చెప్పుకునేది అర్జున విషాద యోగం. ఈ అధ్యాయాలకే యోగాలను కూడా పేరు. యోగం అంటే ఏమిటి? కలయిక. రెండు వస్తువులు కలవటాన్ని యోగం అంటాం. ఆ యోగం లేకపోతే అవి ఎప్పుడు రెండు వస్తువులు అంటే ఇద్దరు వ్యక్తులు కానీ ఏదైనా సరే ఆ రెండు ఎప్పటికీ కలుసుకోవన్నమాట. ఆ కలుసుకునేదే యోగం. ఆ యోగం గురించి చెప్పుకుందాం. అర్జున విషాద యోగం. అసలు విషాదం ఏమిటి? భగవద్గీత మొదలు పెడుతూనే విషాదంతో మొదలు పెడుతున్నాడా అని అనుకుంటే నిజమే, అది విషాదమే. ఏ వ్యక్తి అయినా సరే పుడుతూనే ఏడుస్తూనే పుడతాడు. ఏడవకపోతే మిగిలిన వాళ్ళందరూ ఏడుస్తారు, అమ్మో ఏమైందా అని. కాస్త కొట్టి గిల్లి గిచ్చి అప్పుడే పుట్టిన నవజాత శిశువుని ఏడిపిస్తారు కూడా. ఏడిస్తే ఏంటంటే ఆ ఏడుపుతో వాడు గొంతు విప్పి ఆ పుట్టినటువంటి శిశువు ఊపిరి పీల్చుకుంటాడు. ఆ శిశువు ఎందుకు ఏడుస్తాడు? అప్పటిదాకా అన్ని స్వచ్ఛంగా స్వేచ్ఛగా లోపలెక్కడో తన ప్రమేయం లేకుండా అన్నీ లభించాయి. ఇప్పుడు అదేం లేదు. గాలి దగ్గర నుంచి తనే పీల్చుకోవాలి, తన భోజనం తనే, అంటే తన పాలు తనే తాగాలి, అన్నీ తనే చెయ్యాలి. ఆ దుఃఖం వచ్చిందో ఏమో ఒక్కసారి శిశువు కూడా ఏడుస్తాడు. ఏడిస్తేనే అంతా బాగున్నట్టుగా లెక్క. అంటే ఏడుపు కూడా, విషాదం కూడా మన జీవితంలో ఒక భాగం. ఏడుపంటే శోకం అనుకోండి, ఒక భాగం. ఈ అర్జున విషాద యోగంలో అర్జునుడికి అసలు విషాదం ఎందుకు వచ్చింది? చక్కగా యుద్ధం చేయడానికి వచ్చాడు, మహా గొప్ప వీరుడు, ఎన్నో గొప్ప గొప్ప అస్త్రాలు సంపాదించి అన్ని అస్త్రాలతో యుద్ధం చేయడానికి దిగినటువంటి వీరుడు, పైగా మహాదేవుడినే మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందినవాడు, ఎన్నెన్నో శ్రీకృష్ణుడి సహచర్యంతో మరెంతో సంపాదించుకున్నటువంటి వాడు. ఇటువంటి అర్జునుడికి విషాదం ఎందుకు కలిగింది? అసలు ఈ విషాదం ఏమిటి? అసలు ఎందుకు దుఃఖపడాలి? తనంతట తానే వాళ్లే కోరుకుని ఏమైనా సరే ఈ కౌరవులని ఓడించి మన రాజ్యం మనం గెలుచుకోవాలని కదా యుద్ధానికి దిగారు. లేకపోతే యుద్ధానికి దిగరు కదా ముందరే. అలాంటి వాడికి ఏమైంది ఒక్కసారి గమనించి చూస్తే, అసలు ఈ మొదలవుతున్నప్పుడే ధృతరాష్ట్రుడి శ్లోకంతోనే మొత్తం మొదలవుతుంది భగవద్గీత. ధృతరాష్ట్రుడు ఒక మాట అడుగుతాడు, ఏమని? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అని అడుగుతాడు. ఇక్కడ ఈ సంజయుడు అనేవాడు ఎవరు? ధృతరాష్ట్రుడికి మంత్రి అని అనుకోవచ్చు, అంటే సహచరుడు. ఇతను అంధుడు కదా, కనుక ఇతనికి ఎప్పుడూ దగ్గరగా ఉండేటటువంటి ఒక హెల్పరు. ఇతను ఈ సంజయుడు ఆయన దగ్గరే ఉంటూ ఆయనకు కావాల్సినవన్నీ చూస్తున్నాడు. రాయబారం కోసం కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన విశ్వరూపం చూపించాడు. ఈ దుర్యోధనాదులు చిన్న చిల్లర పని చేసి ఆయన్ని కృష్ణుడిని కట్టేయపోతే కోపం వచ్చేసి కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ యోగ్యత లేని వారందరూ, యోగం అంటే అదే, అందరూ కడుదిరి పడిపోయారు, అసలు చూడలేకపోయారు. ఈ దుర్యోధనాదులు కూడా చూడలేదు. చాలా కొద్దిమంది భీష్ముడు, ద్రోణుడు, కృపుడు ఇలాంటి వారు మాత్రమే ఇది చూశారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అడిగాడు, కృష్ణ నాకు కూడా చూడాలని ఉంది, అసలు నాకు కన్నే లేదు, చూపే లేదు, కానీ నీ విశ్వరూపం చూడాలని, నాకు నీ విశ్వరూపం చూపించవా ప్లీజ్ అని అడిగాడు. అడిగితే అప్పుడు ధృతరాష్ట్రాన్ని కళ్ళిస్తున్నాను, ఇప్పటికి దృష్టి ఇస్తున్నాను, చూడు అన్నాడు. కృష్ణుడు తలుచుకుంటే కాందే ఉంది. ధృతరాష్ట్రుడికి దృష్టి వచ్చేసింది. సాక్షాత్తు ఎదురుకుండా ఉన్నటువంటి ఆ విశ్వరూపంలో ఉన్న శ్రీకృష్ణుడిని చూశాడు, మహావిష్ణువుని చూశాడు, పులకించిపోయాడు. చూసి నమస్కరించుకుంటూ, కృష్ణ నిన్ను చూసిన కళ్ళతో నాకు ఇంకెవరిని చూడాలని లేదు, ఇంత విశ్వరూపం చూశాక నాకు ఇంకేమీ చూడాలని లేదు, నా కళ్ళు తీసేయని అడిగాడు. సాధారణంగా దృష్టి లేని వారు దృష్టి వస్తే అసలు పొరపాటును కూడా పోవాలని కోరుకోరు. ధృతరాష్ట్రుడికి ఇక్కడ కాస్త బుద్ధి పనిచేసింది, వివేకం పనిచేసింది. ఇంత గొప్ప దృశ్యం చూశాక నా జీవితంలో మిగిలినవన్నీ ఏం చూడాలో ఏమిటో నాకు అవి వద్దు అనుకున్నాడు. సరే తీసేస్తాను అన్నాడు. తీసేస్తూ అప్పుడు నాకు అసలు ఇవన్నీ ఏమిటి కృష్ణ, నాకు కాస్త ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది, ఏం జరుగుతుందో పిల్లల మధ్య అవన్నీ. సరే సంజయుడికి కూడా దివ్య దృష్టి ఇస్తున్నాను, ఆ సంజయుడు ఎక్కడ ఏం జరిగినా నీకు చెప్తాడు అన్నాడు. ఆ సంజయుడు ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో జరుగుతున్న సీన్లన్నీ
అక్కడ రాజస్థానంలో, హస్తినాపురంలో, రాజస్థానంలో ధృతరాష్ట్రుడి పక్కన కూర్చుని ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. ఒక చిన్న పోలిక చెప్తా. ఈ రోజుల్లో ఎక్కడో జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ని ఏ దేశంలో, ఏ ఖండంలో జరుగుతోందో తెలియదు, ఏ ఊళ్ళో జరుగుతోందో తెలియదు, మనం ఇక్కడ కూర్చొని లైవ్ వీక్షిస్తున్నాం మన ఇంట్లో కూర్చుని, ఒక శాటిలైట్ ఛానల్ ద్వారా, ఒక శాటిలైట్ లింక్ ద్వారా. అంటే ఏంటి, ఆ రోజుల్లో ఒక శాటిలైట్ లింక్ని సంజయుడికి అమర్చాడా శ్రీకృష్ణుడు. ఆ శాటిలైట్ లింక్తోనే శ్రీకృష్ణుడి సహాయంతో సంజయుడు అవన్నీ చూసి ధృతరాష్ట్రుడికి చెప్పగలిగాడా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటివన్నీ చాలా ఈ రోజులకు మనం అప్పుడు తలుచుకుంటే నిజంగానేనా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ మాయాబజార్ సినిమాలో వాళ్ళు ఒక దర్పణం తెస్తారు. ఆ దర్పణం ఇలా తెరిచేసరికి లోపల వాళ్ళకి ఏం కావాలంటే అది కనిపిస్తూ ఉంటుంది. అది చక్కగా ఒక కంప్యూటర్ అంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసుకున్నట్లుగా ఉంటుంది. సైజ్ వేరేగా ఉంటుంది, షేప్ వేరేగా ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో ఏమేమి వస్తాయో అవన్నీ మనకి భారతంలో ముందరి నుంచే కనిపిస్తూ ఉన్నాయా? ఇదంతా భారతాంతర్భాగమే కదా. అందుకని ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు అడిగాడు. ఏమని అడిగాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. కృష్ణుడు ఎంత గొప్పవాడో చూడండి. భగవానుడు ధర్మ అనే పదంతో, ధర్మక్షేత్రం అనే మాటతో మొత్తం భగవద్గీత మొదలుపెట్టాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. కురుక్షేత్రం ధర్మక్షేత్రమేనా? కురుక్షేత్రే. అక్కడ ఏం జరుగుతోంది? కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని ఎందుకన్నారు? కురుక్షేత్రానికి ఒక వరం ఉంది. ఇంద్రుడు ఇచ్చాడు ఆ వరం. ఇక్కడ ఎవరు మరణించినా, ఎవరు తపస్సు చేసినా వారికి సంపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది, ఉత్తమ లోకాలు కలుగుతాయి అని ఒక వరం ఉంది. కురుక్షేత్రానికి ఈ వరం ఇంద్రుడు ఇచ్చాడు. ఆ కురుక్షేత్రంలో బ్రహ్మ తపస్సు చేశాడు, ఇంద్రుడు తపస్సు చేశాడు, వీళ్ళ వంశ మూల పురుషుడు కురువు తపస్సు చేశాడు. ఈ కురువు ఉన్న వంశం కనుకే వీళ్ళందరూ కౌరవులు అన్నారు. అంటే మరి కురువు ఉన్న వంశం పాండవులది కాదా అంటే పాండవులది కూడా కౌరవ వంశమే. అందరూ కౌరవులే, ఎందుకంటే అందరూ కురువంశం నుంచి వచ్చిన వారే. ధృతరాష్ట్రుడు స్వార్థం కొద్దీ ఆ కౌరవ అనే పదాన్ని తన పిల్లలకు మాత్రమే పరిమితం చేసి తమ్ముడు పిల్లల్ని పాండవులు అని పరిచయం చేశాడు ప్రపంచానికి. తమ్ముడు పిల్లలు పాండవులైతే తన పిల్లలు ధార్తరాష్ట్రుడు అవ్వాలి, ధృతరాష్ట్రుడి పుత్రులు కనుక. కానీ వీళ్ళకి ధార్తరాష్ట్రుడు అనే పేరు బదులుగా కౌరవులు అనే పేరు ప్రాచుర్యంలోకి తెచ్చేశాడు. కనుక కౌరవులు అనగానే మనకి దుర్యోధనాదులు గుర్తొస్తారు, కానీ ఈ పాండవుల ఐదుగురు గుర్తురారు. కానీ ఈ పాండవుల ఐదుగురు కూడా కురువంశం వారే, కౌరవులే. వారి వంశ మూలపురుషుడైనటువంటి కురువు తపస్సు చేసిన ప్రాంతం అది. అప్పుడు కురువుకి ఇంద్రుడు వరం ఇచ్చాడు. ఎవరైతే ఈ ప్రాంతంలో తపస్సు చేస్తారో, ఎవరైతే ఈ ప్రాంతంలో ప్రాణాలు వదిలేస్తారో, మరణిస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి, వారి తపస్సులు ఫలిస్తాయి అని వరం ఇచ్చాడు. చాలా బాగుంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కురుక్షేత్రంలో ఎందుకు పెట్టుకున్నారు? యుద్ధం అంటేనే ఎంతో మంది మరణించాలి. ఆ మరణించిన వారందరికీ ఉత్తమ గతులు కలుగుతాయి కదా. చక్కగా ఇది బాగుంది, ఇలాంటి చోట చేస్తే ఇది ధర్మక్షేత్రం, ఇక్కడ ధర్మమే గెలుస్తుంది అని ఆ నమ్మకం కొద్దీ ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు యుద్ధానికి. ప్రస్తుతం అది హర్యానాలో ఉన్నటువంటి భాగం. ఒకప్పుడు పంజాబ్లో ఉండేది, ఇప్పుడు హర్యానాలో ఉంటుంది. హస్తినాపురం ఢిల్లీ అనుకుంటే ఢిల్లీలో ఒక భాగం అది. దాని పక్కనే ఈ దగ్గరలోనే ఉంటుంది ఈ కురుక్షేత్రం. అంటే వాళ్ళ ముఖ్య పట్టణం ఎక్కడుందో దానికి దగ్గరగానే ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని వీరు యుద్ధానికి ఎంచుకుని అక్కడ యుద్ధం చేస్తున్నారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ. ఇద్దరు అసలు విపరీతమైన ఉత్సాహంతో, సమరోత్సాహం అంటాం కదా, ఆ సమరోత్సాహంతో యుద్ధంలోకి దూకారు. నా పిల్లలు కానీ నా తమ్ముడు పిల్లలు కానీ. మామకా పాండవాశ్చేవ కిమకురుగత సంజయ అంటున్నాడు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అంటూ వాళ్ళు పాండవులను ఒప్పేసుకున్నాడు. పాండురాజు పుత్రులు కనుక పాండవులు. మామకాహ నా అంటున్నాడు. నా పిల్లలు, తమ్ముడు పిల్లల్ని తమ్ముడు లేకపోతే పెత్తండ్రి తండ్రిలాగానే చూడాలి. మరి భీష్ముడు వీళ్ళందరినీ తనకి పెళ్లి కాకపోయినా, పిల్లలు లేకపోయినా అందరినీ తన పిల్లల్లాగా, తన మనవల్లాగా చూసుకున్నాడు కదా. అయినా అది లేదు ఇక్కడ. లేక మామకాహ, వీళ్ళు నా అంటే అక్కడ అహంభావం, అహంకారం వచ్చేస్తోంది. నా పిల్లలు, మమకారం వచ్చేస్తోంది. వీళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనే అహం ప్రతిధ్వనిస్తోంది ఆ పదంలో. అంటే అప్పటికీ కూడా ఇంత యుద్ధం దాకా వచ్చినా కూడా ఇంకా కూడా స్వార్థం వదలలేదు. ఆ కోరిక, రాజ్యం నాది కావాలి అనే కోరిక వదలలేదు. ఎవరికి? కళ్ళు లేనటువంటి పుట్టంధుడైనటువంటి ధృతరాష్ట్రుడికి. అదే పిల్లలు కూడా తండ్రి నుంచో నేర్చుకున్నారు. వీళ్ళు ఇంకా కొంచెం క్రూరత్వం వీళ్ళకి ఇంకా పెరిగిపోయింది. అంటే అప్పుడు సంజయుడు చెప్తున్నాడు ఇవన్నీ ఎలా జరుగుతోందో ఇదంతా సంజయుడు వివరిస్తూ ఉన్నాడు అనమాట. ఇగో ఇలా అందరూ కలిసి కురుక్షేత్రంలో రెండు వైపులా అందరూ సమావేశం అయిపోయారు. మన వాళ్ళ వైపు అంటే కౌరవుల వైపు ఇక్కడ సంజయుడు మన అనే పదం వాడాడు.
సంజయుడు చాలా తటస్థమైన ఇంద్రియ నిగ్రహం కలవాడు. సమ్యక్ జయుడు సంజయుడు. అదే అర్థం. అంటే ఇంద్రియాలని అదుపులో పెంచుకున్నటువంటి వాడు సంజయుడు. కనుక సంజయుడు ఎవరి వైపుకి తూగకుండా తటస్థంగానే చెప్తాడు అంది. ఇటువైపున ధృతరాష్ట్రుల పిల్లల వైపున మొత్తం 11 అక్షౌహిణీల సైన్యం ఉన్నది. పాండవుల వైపున 7 అక్షౌహిణీల సైన్యం ఉన్నది. వీరి వైపే ఎక్కువ పెద్ద సైన్యం ఉన్నది. అయినప్పటికీ అక్కడ కనిపిస్తున్నది ఇదిగో ఇలా చెప్తున్నాను, ఇప్పుడు జరుగుతోంది చూడు అంటే లైవ్ వినిపిస్తున్నాడు మనకి. లైవ్ కామెంటేటర్ ఒకళ్ళు ఇదిగో ఇక్కడ వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్తారే, అలాంటి లైవ్ కామెంటరీ ఇచ్చాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు శ్రద్ధగా ఆశగా వింటున్నాడు. దుర్యోధనుడు రథం దిగి ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ద్రోణుడితో మాట్లాడుతున్నాడు. ద్రోణ, వింటున్నావా? ఇగో చూస్తున్నావా ఇదంతా? అవతల వైపు ఎంత ఉందో మన వైపు ఎంత ఉందో, అంటే నా వైపు ఎక్కువ ఉంది అని ప్రత్యేకంగా పదే పదే చెప్పుకోవటం ఎట్లా ఉంటుందంటే, ఎక్కడో అతనికి లోపల సందేహం ఉంది వీళ్ళు గెలవేమోనని. అంటే నాకు ఇంత ఉంది ఎంత ఉంది అని పదే పదే ఎగ్జిబిషన్ చేస్తున్నారంటే అక్కడ ఏదో దాని మీద వీళ్ళకి మనసులో ఒక కొరత ఉంది, ఒక గిలి ఉంది అని అర్థం సైకాలజికల్గా. కనుక అది వాళ్ళకి అందుకే ఎగ్జిబిట్ చేసే వాళ్ళందరూ ఇది ఎగ్జిబిట్ చేస్తున్నారు అంటే ఒక్కసారి గమనించుకోండి. ఎందుకంటే నేను చెప్పేది ఈ రోజులో కూడా అన్వయించేలాగా చెప్పదలుచుకున్నా. ఎగ్జిబిట్ చేస్తున్నారంటే నాకు ఇది ఉంది అని చూపిస్తున్నారు అంటే అవతల వాళ్ళకి లేదు అని చెప్పటం ఒకటి, నాకు ఇది ఉందిగా అని చెప్పటం ఒకటి, చూసారా నేను ఇది సాధించాను అని చెప్పటం ఒకటి, ఇవి కనిపిస్తున్నాయి. ఈ దుర్యోధనుడు దిగి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, చూసావా ఎలా ఎలా ఉన్నారో? మన వైపున మహాభీష్ముడు ఉన్నాడు మనందరికీ సేనాధిపతిగా. అటువైపునేమో దృష్టజీవునుడు ఉన్నాడు, పిల్లడు వాడు ఉన్నాడు. పైగా ఇక్కడేమో భీమసేనుడే సేనను రక్షిస్తున్నాడు. భీమసేనుడు కాదు, భీష్ముడే సేనను రక్షిస్తున్నాడు. అటువైపునేమో భీమసేనుడు రక్షిస్తున్నాడు. అంటే దృష్టజుమ్నుడు కేవలం సేనాధిపత్యం వహిస్తున్నాడు అంతే, సేనను రక్షించేది భీముడే అని చెప్తున్నాడు అక్కడ. అని చెప్తూ ఇక్కడేమో మన వైపున ఎవరెవరున్నారు అని చెప్తున్నాడు, వాళ్ళ వైపున ఎవరెవరున్నారో చెప్తున్నాడు. ముందర పాండవుల వైపున గొప్ప గొప్ప వాళ్ళు ఎవరున్నారు అంటే పెద్ద పెద్ద మహావీరుడు, గొప్ప వీరుడు ఎవరున్నారో చెప్తున్నాడు. వాళ్ళందరూ ఎవరు? ఇక్కడ వీళ్ళందరూ ఇంతమంది కూర్చుని ఇక్కడ వీళ్ళందరూ ఇంత తపస్సు చేసినట్లుగా యుద్ధాన్ని తపస్సులాగా భావించి చేస్తున్నారు వీళ్ళందరూ. వాళ్ళ వైపున ఉన్న వాళ్ళు ఎవరు? యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతుడు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు అంటే ద్రౌపది ద్వారా పాండవులకి జన్మించినటువంటి పుత్రులు. సౌభద్రుడేమో అభిమన్యుడు, సుభద్ర ద్వారా అర్జునుడికి జన్మించినవాడు అభిమన్యుడు. వీరందరూ ఉన్నారని చెప్తున్నాడు. అంటే ప్రముఖులు అనమాట వీరు. మొత్తం 7 అక్షౌహిణీల సైన్యం ఉంది. వీళ్ళందరూ చూస్తే అందరూ దగ్గర బంధువులు లాంటి వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. బంధువులు మిత్రులు వారే కదా వస్తారు. విరాటుడేమో ఉత్తరనిచ్చి వివాహం చేశాడు అభిమన్యుడికి, కనుక అతను వచ్చాడు. కాశీరాజు వచ్చాడు, కాశీరాజు వీళ్ళకి బంధువే. ఆ తర్వాత ద్రుపదుడు వచ్చాడు, ద్రుపదుడు వీళ్ళకి మామగారే కదా, అతను వచ్చాడు. ద్రుపదుడి కొడుకు దృష్టజుమ్నుడు, అతనే సేనాని. పాండవులు చాలా లౌక్యంగా తమ బావమరిదినే సేనాధిపతిగా పెట్టుకుంటారు. ఈ సేనాధిపతి చిట్ట చివరి దాకా 18వ రోజు దాకా ఆయన ఉన్నాడు, ఇతను పడిపోలేదు. చెప్పి ద్రోణుడిని ఒక రకంగా వెటకారం చేస్తున్నట్లుగా దుర్యోధనుడు అంటారు. చూసావా, నీ శిష్యుడే ఆ దృష్టజుమ్నుడు, అట్లాంటి వాడికి శిష్య నువ్వు బోధించావు, వాడిప్పుడు నీకు ఎదురి సేనానిగా మీతో తలపట్టానికి వచ్చాడు అని ఒక రకమైనటువంటి ఎత్తిపొడపు మాటలు అన్నమాట. ద్రోణుడు గుచ్చుకునేలాగా. ద్రోణుడు కొన్ని విషయాల్లో తొందరపడి తప్పు చేసినట్టు అనిపించినప్పటికీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? దృష్టజుమ్నుడు తనని చంపటానికి కాను వరంగా యజ్ఞకుండం నుంచి ద్రుపదుడికి లభించినవాడు పుత్రుడు. యజ్ఞకుండంలో తన కోసమే ద్రోణుడిని వధించటానికనే చెప్పే తపస్సు చేశాడు, యజ్ఞం చేశాడు. ఎవరు? ద్రుపదుడు. ఆ యజ్ఞంలో 2 పుట్టారు, ఒకరు స్త్రీ ఒకరు పురుషుడు. ఆ పురుషుడేమో దృష్టజుమ్నుడు, ఇప్పుడు ప్రస్తుతం పాండవులకి సైన్యానికి సేనాధిపతి. స్త్రీ ఏమో ద్రౌపది, ఆవిడే కృష్ణ, ఈ పాండవులందరికీ భార్య, పట్టమహిషి ఆవిడ. ఆవిడ పుత్రులు కూడా 5 కూడా యుద్ధంలో ఉన్నారు. మహావీరుడు వీరందరూ, ఇంత గొప్ప వారందరూ మన వైపున యుద్ధానికి ఉన్నారు. కానీ అటువైపు ఉన్నారు పాండవుల వైపు. ఇటు మన వైపు ఎవరున్నారు? ద్రోణ, ఒక్కసారి చూడు, మీరున్నారు, అశ్వత్థామ ఉన్నాడు, కృపుడు ఉన్నాడు. అంటే ఈ పేర్ల ముందర చెప్పడంతో అతని ఉద్దేశం ఏంటి? మీ అందరూ అసలు బ్రాహ్మణులు,
మీరు విద్య నేర్పడానికి ఉన్నవారే కానీ అది ప్రదర్శించడానికి ఉన్నవారు కాదు. మీరు ఎంత బాగా యుద్ధంలో నిలబడి యుద్ధం చేస్తారు అంటే మీకు థీరీ బాగా తెలుసు, అది ఎంత ప్రాక్టీస్ చేస్తారో, యుద్ధ రంగంలో మీరు ఎంత నుంచుని గెలవగలుగుతారో, మీరందరూ బ్రాహ్మణులు అనే మాట ధ్వనించేలాగా మాట్లాడతాడనమాట. అంటే రెండు రకాల ధ్వనులు వచ్చేలాగా. భీష్ముడు ఉన్నాడు, కానీ భీష్ముడు గొప్ప మహావీరుడు, సందేహం లేదు దాంట్లో. ఎలాంటి వారితో అయినా యుద్ధంలో గెలవగలవాడు. పరశురాముడి శిష్యుడు, ఇంత గొప్ప భీష్ముడు అయినప్పటికీ ఈ భీష్ముడు వీళ్ళకి తాతగారైనట్టే వాళ్ళకి తాతగారేగా, అందరికీ కూడా తాతగారేగా. అందరన్నా కూడా తన పిల్లలన్న ప్రేమ కలిగిన వాడే కదా. పైగా వాళ్ళు పాపం తండ్రి లేని వాళ్ళే అని కొంచెం ఎక్కువ వాళ్ళ వైపున సానుభూతి కూడా ఎక్కువ ఉందేమో. ఇవన్నీ ఇప్పుడు దుర్యోధనుడికి తన సైన్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహావీరుల పట్ల తనకి ఎంత సందేహాలు ఉన్నాయో అని చెప్తున్నాడు. అంతేకాదు నారాయణ సేనంతా దుర్యోధనుడి వైపే ఉంది. ఈ యుద్ధానికి వీళ్ళు సైన్యం సమకూర్చుకోవటానికి ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఇద్దరు కలిసి కాదు విడివిడిగానే దుర్యోధనుడు అర్జునుడు కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. మీరు బంధువులు కదా, మాకు సహాయం చేయండి, మీ సేనంతో వచ్చి మాతో పాటు నుంచుని మా తరఫున యుద్ధం చేయండి అని అడిగారు. అడగటానికి వెళ్తుంటే కృష్ణుడు నిద్రపోతున్నాడు. ఈ తిరుపతి వెంకట కవులు పాండవోద్యోగ విజయాలని చెప్పి మహా అద్భుతమైనటువంటి నాటకం రాశారు. దాంట్లో ఇవన్నీ కనిపిస్తాయి మనకి. కృష్ణుడు నిద్రపోతుంటే దుర్యోధనుడు వచ్చాడు ముందర. ఈ యాదవుడు వీడు, రాజ్యార్హత కూడా లేనివాడు, నేను క్షత్రియుడిని. యాదవులు కూడా క్షత్రియులే, కానీ యాదవులకి తండ్రి శాపం వల్ల వాళ్ళకి రాజ్యార్హత లేదు కనుకనే తాతగారిని కూర్చోబెట్టే రాజ్యం చేస్తున్నారు వాళ్ళు. అందుకని నేను కాళ్ళవైపు కూర్చోవటం ఏంటి, తలవైపు కూర్చుంటానని తలవైపు కూర్చుంటాడు. అర్జునుడు వచ్చి వినయంగా, శ్రీకృష్ణుడు తన సఖుడు బాంధవుడు, తనకి చెల్లెల్నిచ్చి పెళ్లి చేసిన వాడు, బావ, ఇన్ని ఉండే కనుక చక్కగా పాదాల వైపు కూర్చున్నాడు. కళ్ళు తెరవగానే ఎవరైనా ఎదురుగా చూస్తారు కానీ తల వెనక చూడరు కదా. కనుక కళ్ళు తెరిచి కృష్ణుడు ఫస్ట్ అర్జునుడినే చూశాడు. అర్జునుడిని చూడగానే బావా బాగున్నావా, ఏంటి, ఎలా వచ్చావు, నన్ను మంచి చెడ్డలు అడుగుతున్నాడు. అప్పుడు దుర్యోధనుడు కోపం వచ్చింది. నేను కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నాను అని ఒక హుంకరింపు చేశాడు. అదే వెనక తిరిగి నువ్వు వచ్చావా బావా, మరి వాడు కూడా బావలే కదా, నువ్వు వచ్చావా బావా, చాలా సంతోషం, రండి, ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు. నేను ముందర వస్తే నన్ను పలకరించలేదు, వాడిని పలకరించావు అన్నాడు. నాకు ముందర ఎవరు కనిపిస్తే వాళ్ళని పలకరించాను. ఇక్కడ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, అహం కొద్దీ నేను వీడి కనిపించాలా, వాడే నన్ను చూసుకుని మాట్లాడాలి అన్న ధోరణిలో దుర్యోధనుడు తలవైపు కూర్చున్నాడు, కాళ్ళవైపు కూర్చోలేదు. అర్జునుడేమో లేస్తూనే బావ నన్ను చూస్తాడు కదా, నా బావే కదా అనుకుని ఇటువైపు కూర్చుంటాడు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడో మూల కూర్చుంటారు. క్యూల్లో నుంచోమంటే కూడా వాళ్ళకి అహంభావం అడ్డం వస్తుంది. ఏదో సిగ్గు, ఏదో జంకు, ఏదో నాకు నీళ్ళ నుంచో నేను అన్నట్లుగా వేరేగా కూర్చుంటారు. లేకపోతే క్యూలో దుర్యోధనుడే ముందర ఉండేవాడు. అసలు అక్కడ కూర్చొని ఉంటే, నిజంగా ఎదురుగా కూర్చొని ఉంటే. అలా కాకుండా ఇంకో చోట ఎక్కడో ఉంటారు. అప్పుడు వస్తారనమాట, మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని చూడలేదు, మా పని కాలేదు అంటారు. కానీ ఈ మా పని అవ్వాలి అనుకుని వచ్చేవారు తప్పనిసరిగా ఎదుర్కొంటే వారి దృష్టిలో పడేలాగా మాత్రమే ఉంటేనే ఆ పని అవుతుంది, లేకపోతే అవదు. ఇది కూడా మనం భగవద్గీత నుంచి నేర్చుకోవాల్సినటువంటి భారతం నుంచి భగవద్గీత నుంచి నేర్చుకోవాల్సిన ఒక నీతి. ఈ విధంగా అర్జునుడికి ఏం చేశాడు, సరే మీ ఇద్దరు వచ్చారు, ఇద్దరికి న్యాయం చేస్తా, నేను మొత్తం నాకున్నది 2 భాగాలు చేస్తున్నా, నా సైన్యం మొత్తం నారాయణ సేన అంతా ఒక వంతు, నేనొక్కడినే ఒక వంతు అంటే అదేమిటి అలా చేసావు, అన్యాయం కదా అంటున్నాడు దుర్యోధనుడు. అంటుంటే కాదు, నా మాట మొత్తం కూడా విను, నేను ఉన్నప్పటికీ నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను, కావాలంటే పక్క నుంచి సలహాలు చెప్పటమో రథం తోలటమో ఇలాంటి పనులు మాత్రమే నేను చేస్తా, ఇంకేం చెయ్యను అన్నాడు. మళ్ళీ విస్తుపోయాడు ఆ దుర్యోధనుడు, నాకేదో అన్యాయం చేస్తున్నాడు, ఏమీ చేయకుండా వీళ్ళు నా పక్కకు వచ్చి కూర్చుని సైన్యాన్నంతా అర్జునుడికి ఇచ్చేసేలా ఉన్నాడు అని దుర్యోధనుడు అనుమానిస్తున్నాడు. పైగా అప్పుడు ఉంటూ ఇంకా అయిపోలా, ఇంకా ఉంది ఆగు అంటూ మొట్టమొదటి అవకాశం, చిన్నపిల్లాడు కదా, నీకంటే చిన్నవాడు కదా, కనుక అర్జునుడికి ఇద్దాం. నిజంగానే ఆ ఆర్డర్లో చూస్తే ధర్మరాజు అందరికంటే ముందర పుట్టాడు, తర్వాత భీముడు, ఆ తర్వాత దుర్యోధనుడు, అదే సమయంలోనే కొంచెం ఇంచుమించుగా కృష్ణుడు, ఆ తర్వాత అర్జునుడు. ఈ రకంగా వీళ్ళ వయస్సు రీత్యా అలా పుట్టారు. మనకిద్దరికంటే చిన్నవాడు కదా, ముందర వాడికి అవకాశం ఇద్దాం, బాలుడు, వాడికి అవకాశం ఇద్దాం అంటే దుర్యోధనుడు పూర్తిగా నాకు అర్థమైపోయిందిలే, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, అంతా అర్జునుడికి ఇచ్చేసి నన్ను ఖాళీ చేద్దామని ఇలా చేస్తున్నావు అన్నాడు. ఉండు, అర్జునుడు ఏమడుగుతాడో అడగని అన్నాడు. అర్జునుడు అన్నాడు, బావా నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా, నాకు నువ్వే కావాలి, నాకు ఎటువంటి ఆయుధాలు నువ్వు పట్టక్కర్లేదు, నువ్వు నాకు ఏమీ చేయక్కర్లా, నువ్వు నా పక్కనుంటే చాలు, నాకు నీ సైన్యము అక్కర్లే, నువ్వు కావాలి, నీ సైన్యం కూడా నాకు అక్కర్లే అన్నాడు. దుర్యోధనుడు ఇంత వెర్రివాడేమిట, అర్జునుడు అంత సైన్యాన్ని వదిలేసుకుని ఆయుధం పట్టని యుద్ధం చేయని శ్రీకృష్ణుడిని ఎన్నుకున్నాడు అని అనుకున్నాడు. అనుకుని మహదానందంగా అయితే మిగిలిన సైన్యం నాదే కదా అని వెళ్ళిపోయాడు.
ఆ విధంగా దుర్యోధనుడికి ఎక్కువ సైన్యం దక్కింది, ఇక్కడ ఇతనికి తక్కువ సైన్యం దక్కింది. అంతేకాదు రాజుల్లో ప్రస్తుతం సింహాసనం మీద వాళ్ళు ఉన్నారు, అందుకే కదా భీష్ముడు కూడా వాళ్ళని కాపాడుతూ వాళ్ళ వైపు ఉన్నాడు. ఆ సింహాసనాన్ని కాపాడుతానని తండ్రికి ఇచ్చిన మాటకి నెల కట్టుబడి అక్కడ ఉన్నాడు భీష్ముడు. ఈ భీష్ముడితో పాటు వాళ్ళ సామంత రాజులందరూ, రాజ్యం అనగానే కొన్ని సామంత రాజ్యాలు ఉంటాయి కదా, వారందరూ కూడా తప్పనిసరిగా దుర్యోధనుడి వైపే నిలబడి యుద్ధం చేయాల్సి వచ్చింది. అలాంటి వారందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వీరందరూ ఉండగా పైగా అంతేకాదు వీళ్ళ వైపున భీష్ముడే అందరికంటే పెద్దవాడు, పితామహుడు అని అనుకుంటాం కదా, ఈ పితామహుడికి కూడా ఒక తండ్రి ఉన్నాడు. అంటే భీష్ముడికే పెత్తండ్రి అనమాట ఆయన. వాళ్ళు ప్రతీపుడికి 3 పిల్లలు, దేవాపి, శంతనుడు, బాహ్లికుడు. దేవాపికి కుష్ఠవ్యాధి వస్తుంది. ఆ కుష్ఠవ్యాధితో దేవాపికి చాలా బాధపడి తనకి రాజ్యం ఇవ్వట్లేదు, అంటువ్యాధి ఉన్నవాడికి రాజ్యం ఇవ్వమన్నారు అనేసరికి బాధపడి దేవాపి తపస్సు చేసుకోవటానికి వెళ్ళి ఎక్కడో మరణించాడు. తర్వాత శంతనుడు, తర్వాత బాహ్లికుడు. ఈ బాహ్లికుడు అసలు నాకు ఇవేం అక్కర్లేదని వెళ్ళిపోయాడు, పూర్తిగా వేరే బయట ఎక్కడో ఉంటున్నాడు. ఈ బాహ్లికుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ యుద్ధ సమయానికి వచ్చాడు భీష్ముడితో. అంటే శంతనుడు కొడుకు భీష్ముడు, శంతనుడికి రాజ్యం వచ్చింది. శంతనుడు తర్వాత భీష్ముడికి రావాలి, అది తన తమ్ముళ్ళ పిల్లలకి ఇచ్చేశాడు భీష్ముడు. ఆ తమ్ముళ్ళ పిల్లల దగ్గరే ప్రస్తుతం రాజ్యం ఉంటుంది. ఈ వీళ్ళందరూ కూడా, బాహ్లికుడు కూడా యుద్ధంలో వచ్చి పాల్గొన్నాడు. భీష్ముడు ఎటుంటే నేను అటువైపే, భీష్ముడు నా కొడుకు కదా అన్నాడు అని ఆ భీష్ముడు ఉన్న వైపే ఉండాలనే ఉద్దేశంతో అక్కడే ఉండి ఆ దుర్యోధనాదుల వైపున యుద్ధం చేశాడు బాహ్లికుడు. అతను కూడా యుద్ధంలో చనిపోయాడు, సాత్యకి చంపేశాడు. సాత్యకి అంటే యుయుధానుడు, సాత్యకి ఒకళ్ళ పేరే. సాత్యకి చంపేశాడు యుద్ధంలో. ఈ రకంగా సైన్యం ఉన్నది అని సైన్యాన్ని వివరిస్తున్నాడు. అంటే బ్రాహ్మణ గురువుల మీద అనుమానమే, వీరికి ఎంత బాగా వీళ్ళు యుద్ధం చేస్తారా అని. తన తాతగారైన భీష్ముడి మీద అనుమానమే. ఎందుకని? వాళ్ళు కూడా మనవాళ్లే కదా, వాళ్ళ వైపు ఏమన్నా ఇతను కొంచెం పార్షియాలిటీ చూపిస్తాడా అనేటటువంటి భయం. ఇలాంటివి ఇన్ని ఉన్నాయి. ఈ దుర్యోధను చుట్టుముట్టి వెళ్ళి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి గొప్పలు మాత్రం మాట్లాడుతున్నాడు అన్నట్లుగా చెప్పాడు సంజయుడు. అన్నీ వింటున్నాడు ధృతరాష్ట్రుడు. ఓహో, అక్కడ ఇంతమంది ఉన్నారా, ఇక్కడ ఇంతమంది ఉన్నారా అని అనుకున్నాడు. ఇటు దుర్యోధనాదుల వైపు ఎవరున్నారు? ద్రోణుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉండి వీరందరి చేత ఆ యుద్ధం ప్రారంభింపబడింది. భీష్ముడు మొట్టమొదటి పెద్దవాడు కదా, తన శంఖం తీసి పూరించాడు. పెద్దగా అసలు ఎంత భయంకరమైన ధ్వనితో శంఖం మోగింది. శంఖం మోగంగానే గబగబా ఆయన వెనకాల ఉన్న సైన్యం అంతా శంఖాలు మోగించారు. అంటే యుద్ధ సమర శంఖం అంటామే, అది మోగించారు. అంతేకాకుండా ఆ వెనకనే భేరీలు, డోళ్ళు, మృదంగాలు అన్ని టప 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 టప, వాళ్ళు ఏమి గోముఖాలు అంటారు, ఇలా కొమ్ము బూరల్లాగా ఉంటాయి, వాటితో ఊతారు. అవన్నీ కూడా అందరూ మోగించేశారు. ఆ శబ్దానికి చెవులు చిల్లులు పడిపోయేలాగా అనిపించింది. ఆకాశం పగిలిపోతుందా అన్నట్లుంది, భూమి దద్దరిల్లి ఇలా బద్దలైపోతుందా భూమి అన్నట్టు అనిపించింది అందరికీ. అంత పెద్ద శబ్దంతో వాళ్ళు వీళ్ళు అందరూ విపరీతంగా శంఖాలు మోగించారు. ఇటు పాండవుల వైపున మొట్టమొదట హృషికేశుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. హృషికాలంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకే ఈశ్వరుడు ఆయన, అంటే ఇంద్రియాలకే ఆయనే అధిపతి. అటువంటి ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని మొట్టమొదట పూరించాడు. పూరిస్తే ఆ వెనకనే రథంలో కూర్చొని ఉన్నాడు కదా అర్జునుడు పూరించాడు తన దేవదత్తాన్ని. ఆ వెనకనే ధృతరాష్ట్ర పెద్దవాడు ధర్మరాజు ఉన్నాడు. అనంత విజయం ఆయన శంఖం పేరు, ఆ అనంత విజయాన్ని మోగించాడు. ఆ వెనకాల భీముడు ఉన్నాడు, పౌండ్రం ఆయనది, ఆ పౌండ్రాన్ని పూరించాడు. ఆ వెనకాల నకులుడు, సుఘోషం, సహదేవుడు, మణిపుష్పకం, అందరూ ఎవరి శంఖాల్ని వారు చక్కగా గట్టిగా వీలైనంత బలంగా వీఆర్ రెడీ ఫర్ ద వార్ అన్నట్లుగా, వార్ క్రై అంటారే అలాగా ఒకసారి పెద్ద వార్ కాల్ అనమాట. అందరూ కలిసి పెద్దగా భూనభోంతరాలు దద్దరిల్లిపోయేలాగా వాళ్ళు ఆ శంఖానాదం చేశారు. శంఖనాదం చేయంగానే అసలు అంతా యుద్ధానికి అందరూ సిద్ధమైపోయారనమాట. ఈ దుష్టజుమ్నుడు తన సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ దుర్యోధనుడు పోతూ ఒక మాట అంటాడు, తన వీరులందరూ ఇంతమంది ఉన్నారు కదా, తన వీరులందరూ, ఈ భూరిశ్రవుడు, వీరందరూ మీ అందరూ గొప్ప వీరులే, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ భీష్ముడిని కాపాడండి, అంటే భీష్ముడి మీద ఒక అన్నేసి ఉండండి అంటున్నాడు. ఇక్కడ భీష్ముడిని కాపాడాల్సినంత వాళ్ళు గొప్ప వీరులు వీళ్ళెవరు కాదు, భీష్ముడే అందరికంటే గొప్ప వీరుడు. అలాంటి భీష్ముడు మన సేనాని కనుక ఆయన కాపాడండి అన్నాడు. భీష్ముడిని కాపాడేటైతే సేనాని పదవిలో భీష్ముడు కూర్చోడు. కానీ అంటే భీష్ముడి మీద ఒక అన్నేసి ఉంచండి, ఒకవేళ పొరపాటున అవతల వాళ్ళ వైపుకి ఏమన్నా కొంచెం జాలి దయ చూపిస్తాడేమో, ప్రేమ కరుణ అన్నీను అని చెప్తున్నాడు అనమాట. చెప్పకుండా చెప్పటం నర్మగర్భంగా. అలాంటివన్నీ దుర్యోధనుడు ఈ సందర్భంగా చేశాడు. చేసి ఆ తర్వాత
వెళ్ళాడు, తన రథం ఎక్కాడు. ఇక్కడి నుంచి వెళ్ళి అందరూ వచ్చి కూర్చుని, ఇక్కడ అర్జునుడి రథానికి మరొక ప్రత్యేకత ఉంది. ఆ రథానికి ధ్వజంగా హనుమంతుడు ఉన్నాడు. ఒకసారి గంధమాదన పర్వతాల్లో విహరిస్తున్నప్పుడు భీముడికి ఒక ముసలి వానరం వచ్చింది దారికి అడ్డంగా. ఈ ముసలి వానరాన్ని చూసి, కొంచెం కదులుతావా, అంటే తోక దాటి వెళ్ళకూడదు. ఎవరికైనా మనిషి కూర్చుంటే వాళ్ళని దాటి వెళ్ళకూడదు. ఏ మనిషి కాదు, ఏ వస్తువుని దాటి వెళ్ళకూడదు. ఆ వస్తువుని తీసేసి వెళ్ళాలి. ఇది ఈ రోజుల్లో అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎక్కడికక్కడ ల్యాండ్ మైన్లు, సీ మైన్లు అన్ని పెట్టేస్తున్నారు కదా. ఆ మైన్స్ పెడితే దాటుతూ ఉంటే ఒకసారి ప్రమాదాలు జరుగుతాయి కనుక ఏ వస్తువుని దాటకూడదు, దాన్ని తొలగించి వెళ్ళాలి. అప్పుడు ఆ విధంగా ఈ తోక తొలగించున్నాయినా నేను వెళ్తాను అన్నాడు. భీముడు మర్యాదగానే మాట్లాడాక ఆ ముసలి వానరం ఏమంది, నన్ను ముసలివాడిని అయిపోయా, నాకు ఓపిక లేదు, నువ్వే తీసుకుని వెళ్ళరాదు అంది. సరే కదా, ముసలికి పోతే అని కదా తీయబోయాడు, బలం చాలా. అప్పుడు తెలిసింది ఇతనెవరో. నువ్వెవరంటే, ఎవరో గ్రహించుకో, ఇంత బలం ఉన్నవాడిని, ఇంత పవన సుతుడంత బలం ఉన్నవాడిని ఎవరిని అన్నాడు. అప్పుడు అర్థమైంది, నువ్వు పవనసుతుడివే, నాకు అర్థమైంది, నాకు అన్నగారివి. అంటే త్రేతాయుగంలో పవనసుతుడేమో ఆంజనేయుడైతే, ద్వాపర యుగంలో పవనసుతుడు భీముడు. కనుక నాకు అర్థమైపోయింది. సోదరా, నీకు నమస్కారం. నువ్వు మాకు నిజంగా వరంలాగా ప్రత్యక్షమయ్యావు. రాబోయే రోజుల్లో మేము యుద్ధం చేస్తాం, కౌరవుల నుంచి మా ఆస్తి మేము లాక్కుంటాం, మళ్ళీ మాది వచ్చేస్తుంది, మా వైపే ధర్మం ఉంది కనుక మేమే గెలుస్తాం. కనుక నువ్వు ఆ యుద్ధంలో మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా తమ్ముడి రథం మీద, ఎందుకంటే భీముడిది కదా, అర్జునుడికేమో బాణం, మా తమ్ముడి రథం మీద నువ్వు ధ్వజం మీద ఉండవా, ఉండి మమ్మల్ని ఆశీర్వదించవా అని అడిగాడు. అంటే సరే అని ఒప్పుకున్నాడు హనుమంతుడు. అంటే హనుమంతుడి ఆశీర్వచనం కూడా పాండవుల వైపు ఉన్నది. కృష్ణుడు ముందరే ఉన్నాడు. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ జయం, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ధర్మం. ఆ ధర్మానికే జయం గనక యతో కృష్ణస్తతో జయ అండ్ తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. కృష్ణుడు ఎక్కడుంటే ధర్మం అక్కడ, ధర్మం ఎక్కడుంటే జయం అక్కడ. ఇటువైపు ధర్మం ఉన్నది కనుకే కృష్ణుడు ఇక్కడ ఉండిపోయాడు. అది నమ్మినవాడు కనుకనే అర్జునుడు, నా దగ్గరే ఉండు, నాతోనే ఉండు, నేనే చూసుకుంటా నిన్ను, నువ్వు నారాయణ సైన్యం నాకు వద్దు, నువ్వు చాలు అని ఇంతగా ప్రార్థించి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి కృష్ణుడు అర్జునుడి రథం తోలటానికి మొదలెట్టినప్పటి నుంచి కృష్ణుడి పేరు పార్థసారథి అయింది. ఎందుకంటే అర్జునుడు పార్థుడు అంటే ఎవరు? పృథ కొడుకు. కుంతి అసలు పేరు పృథ, ఎవ్వరికీ తెలియదు. కుంతి భోజుడు కూతురు కనుక కుంతి అనుకునేస్తున్నారు ఆవిడ్ని. అలాగే ద్రౌపది అసలు పేరు కృష్ణ, ద్రుపదుడు కూతురు కనుక ద్రౌపది అంటున్నాం, అదే ప్రాచుర్యంలోకి వెళ్ళిపోయింది. కానీ అసలు పేరు ద్రౌపది పేరు కృష్ణ, కుంతి పేరు పృథ కొడుకు కనుక పార్థుడు అర్జునుడు. ఈ పృథ కొడుకు అయినటువంటి పార్థుడిని రథంలో కూర్చోబెట్టి సారథ్యం వహిస్తున్నాడు కనుక శ్రీకృష్ణుడు సారథి, పార్థ సారథి అయినాడు. అంతేకాదు ఆయన్ని ఇక్కడ మాధవుడు అని సంబోధిస్తున్నాడు గీతలో. సంజయుడు మాధవుడు అని చెప్పాడు. మాధవుడు అంటే ఎవరు? మా అంటే శ్రీ మహాలక్ష్మి. ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క ధవుడు అంటే భర్త శ్రీపతి ఈ కృష్ణుడు. అటువంటి శ్రీపతి తోలుతుంటే పార్థుడు వెనకాల కూర్చున్నాడు, పృథ కొడుకు అని చెప్తున్నాడు. అటువంటి రథంలో శ్వేత అశ్వాలన్నీ కూడా చక్కటి తెల్లటి గుర్రాలను పూడ్చినటువంటి రథంలో వీరికి కూర్చున్నారు. ముందరే వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. ఇవన్నీ వర్ణించాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు అన్నీ వింటున్నాడు. బాబు, నా వైపు, నా పిల్లల వైపు చాలా సైన్యం ఉందిలే అని ధృతరాష్ట్రుడు కొంచెం మనసులో ధైర్యం కూడా ఉంది, చాలా మంది ఉన్నారు అని. అందులో భీష్ముడు మాట తప్పడు. నాకు మాట ఇచ్చాడు కదా, నా పిల్లల్ని చూస్తానని చూస్తాడు. ఎందుకంటే భీష్ముడు ఎవరికీ రక్షకుడు కాదు, సింహాసనానికే రక్షకుడు. ఆ సింహాసనం మీద అప్పుడు అక్కడ ఆ సమయంలో ధృతరాష్ట్రుడు ఉన్నాడు కనుక అతనికి, అతని వంశానికి రక్షకుడు. అంతే. ఆ రకంగా ఇప్పుడు ఈ దాకా వచ్చాక అప్పుడు అర్జునుడు ఒక మాట అడిగాడు, కృష్ణ ఒక్కసారి ఆ మొత్తం మీద మధ్యలోకి తీసుకెళ్లి నిలపవా, ఈ రెండు సేనల మధ్యలోకి. మనం సమరసంఘాలు పూరించాం, అంతో ఉత్సాహంతో యుద్ధోత్సాహంతో ఉన్నాం. అయినప్పటికీ ఒక్కసారి నాకు రెండు వైపుల సేనల్ని పరికిచ్చి చూడాలని ఉంది. ఆ దుర్యోధనుడు ఇంత దుర్మార్గుడు అందరికీ తెలిసి అతని దుర్మార్గానికి సహాయం చేయటానికి సహాయకారులుగా ఎంతోమంది వచ్చారో వాళ్ళు కూడా అన్యాయం చేసినట్టే కదా. అధర్మానికి ఎవరు భుజం కాపు కాస్తారో వారందరూ కూడా అధర్మీయులే, వారందరూ కూడా తప్పు పనులు చేస్తున్నవారే. అటువంటి వారికి ఎవరెవరు తోడొచ్చారో నేను చూస్తాను, నన్ను అక్కడికి మధ్యలోకి తీసుకెళ్లి పెట్టు అన్నాడు. అనేసరికి అక్కడ అర్జునుడిని సంజయుడు బుడాకేశ అంటాడు. బుడాకేశ అంటే నిద్రను జయించినవాడా అని. అంటే ఇక నిద్ర అనేది లేకుండా యుద్ధం మీదే దృష్టి పెట్టి వచ్చినవాడు అనమాట అర్జునుడు.
అటువంటి వాడిని అక్కడ తీసుకెళ్లి కూర్చోపెట్టి అర్జునుడు అప్పుడు పార్థుడు, కపిధ్వజుడు, గుడాకేశుడు, కౌంతేయుడు అంటే కుంతిపుత్రుడు, ఇన్ని పేర్లు ఉన్నాయి ఈ అధ్యాయంలో అర్జునుడికి. ఈ శ్రీకృష్ణుడు తీసుకెళ్లి రథాన్ని 2 సేనలకు మధ్యలో ఒక క్షణం ఆపాడు. ఆపినప్పుడు అర్జునుడు తేరిపార చూసుకున్నాడు, అటువైపు ఎవరున్నారు, ఇటువైపు ఎవరున్నారు అంతా చూశాడు. చూశాక ఒక్కసారి ఎటువైపు చూసినా అందరూ తాతలు, తండ్రులు, మిత్రులు, బంధువులు, స్నేహితులు, మరి తన సోదరులు, పుత్రులు, మనవళ్ళు వీళ్ళే కనిపిస్తున్నారు. ఎటు చూసినా పుత్రులు, పౌత్రులు, మళ్ళీ తన తండ్రులు, తాతలు, అటు 2 తరాలు, ఇటు 2 తరాలు, బాహ్లీకొండ కూడా కలుపుకుంటే 3వ తరం కూడా ఉంది, అటువైపు 3-4 తరాల దాకా ఉంది. ఇంతమంది ఉన్నారు, ఎటు చూస్తున్నా ఇంతమంది ఉన్నారు. అందరూ నా వాళ్ళేనే, నా మేనమావులు, నా శ్రేయోభిలాషులు, నాకు ఇన్నాళ్ళు నన్ను ఎంతో ముద్దుగా చూసుకున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు అందరూ 2 వైపులా ఉన్నారు. యుద్ధం చేస్తే వీరందరికీ తప్పదు కదా, మరణం ఎవరికి వస్తుందో తెలియదు కదా. అయ్యో ఇంతమందిని నేనా చంపేస్తాను అని బాధపడిపోయాడు, చాలా చాలా బాధపడిపోయాడు. యుద్ధంలో బతికున్న వారు ఎవరంటే ఉప పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి, వీరు ఒకవైపు వారు. అవతల వైపు వారు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, యూత్సుడు, వికర్ణుడు. ఈ వికర్ణుడు కాదు, వృషకేతువు. ఈ వృషకేతువు కర్ణుడు కొడుకు. తరువాత వీరి బాధ్యత ధర్మరాజే తీసుకుంటాడు. ఈ కర్ణుడి కొడుకు బాధ్యత కూడా పూర్తిగా ధర్మరాజే తీసుకుని తన పుత్రుడు వలె పెంచుతాడు. ఎందుకంటే ఆ కర్ణుడు అన్నగారు అని తెలిసింది కదా, అన్నగారి కొడుకు కనుక తనకు పుత్రుడే, అలా చూసుకున్నాడు ఈ వృషకేతుని. తర్వాత ధర్మరాజు వీళ్ళ దగ్గరే పెరిగాడు ఆ తర్వాత, యుద్ధం తర్వాత. యూత్సు ఎవరు? ఈ యూత్సుడు ఉన్నాడే, ఇతను ధార్తరాష్ట్రుడే, అంటే ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య స్త్రీ ఎందు పుట్టినటువంటి పిల్లవాడు, చాలా ధర్మాత్ముడు. యుద్ధం మొదలవుతూనే ఒకసారి అర్జునుడు డిక్లేర్ చేస్తాడు, ఎవరైనా సరే మా వైపు వచ్చేసేవాళ్ళు ఉంటే వచ్చేయండి, ఇదే చివరి ఛాన్స్ అని ఒకటి అడిగాడు. అక్కడ అడిగేసరికి వాళ్ళలో యూత్సుడు వచ్చేసి వీళ్ళ వైపు చేరిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు కోపం కొద్దీ, సవితి సోదరుడివి కదా అందుకే వెళ్ళిపోయావంటాడు. మా అమ్మకు పుట్టినవాడివి కాదు కదా, ఇంకో అమ్మకు పుట్టినవాడివి, అందుకే వెళ్ళిపోయావు అని ఒక నింద వేస్తాడు. అతను కూడా బతికాడు. అతను చెప్పాడు, ధర్మం ఎటుంటే నేను అటు ఉండదలుచుకున్నా, నీ వైపు ధర్మం లేదు, నాకు అర్థమైపోయింది, అందుకని వెళ్తున్నా అన్నాడు. ఆ మాట చెప్పాడు. ఈ వృషకేతువు యుద్ధాన్ని కూడా తట్టుకుని నిలిచినవాడు. వీళ్ళు ఉన్నారు. ఈ కృపాచార్యుడే తర్వాత రోజుల్లో పరీక్షిత్తు మిగిలితే ఆ పరీక్షిత్తుకి గురువుగా ఉండి చేసినవాడు. ఈ వృషకేతునే పూర్తిగా యూత్సువు, వృషకేతు పరీక్షిత్తుకి గార్డియన్స్ లాగా ఉండి అతన్ని పెంచిన వారు కూడా. వీరు బాధ్యత తీసుకున్నారనమాట. ధర్మరాజాదులు మొత్తం వాళ్ళు స్వర్గారోహణం చేసి వెళ్ళిపోయాక అక్కడ వాళ్ళు ఈ బాధ్యత, పరీక్షిత్తు బాధ్యత అంతా తర్వాత వంశం బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. ముఖ్యంగా యూత్సుడు ఈ రకంగా జరిగింది ఇదంతా. అంటే ఇంత యుద్ధంలో ఎవరెవరు చచ్చిపోతున్నారో తెలియదు. వీళ్ళందరినీ నేను చంపేస్తానా ఏమిటి, చూస్తూ నా మేనమావల్ని, నా పుత్రుల్ని, నా మిత్రుల్ని నేను ఎట్లా చంపుకుంటా, నా తండ్రుల్ని, నా తాతల్ని, నేను గౌరవించాల్సిన వాళ్ళని అందరూ చూస్తున్నా నాకు బంధువులే, అమ్మో నా బాంధవులు, నా మిత్రులు, నా స్వజనులు అని ఎంత బాధపడిపోయాడో అర్జునుడు. ఇంత బాధపడిపోతుంటే కృష్ణుడు అన్నాడు, చూస్తున్నాడు కృష్ణుడు కూడా, ఏమి మాట్లాడటల్లా మౌనంగా చూస్తున్నాడు ఏం చేస్తున్నాడా అర్జునుడు అని. నేను వీళ్ళని చంపలేను, నాకు త్రిలోకాధిపత్యం ఇచ్చినా నేను యుద్ధం చేయను, వీళ్ళని చంపను. వాళ్ళు ఒకవేళ వచ్చి నన్ను చంపేసినా నాకు ఇష్టమే, నేను ఒప్పుకుంటాను, నేను చావటానికైనా సిద్ధమే, కానీ నేను ఈ యుద్ధంలో నేను చేయలేను. నా చేతులు నడుకుతున్నాయి, నా నోరు ఎండిపోతుంది, నా కాళ్ళు చేతులు పట్టు తప్పుతున్నాయి, నా చేతిలోంచి ధనుర్బాణాలు జారిపోతున్నాయి, నేను చెయ్యలేను అని పూర్తిగా నిశ్చయించేసుకున్నాడు. నిశ్చయించుకోవటంగా డిక్లేర్ చేసేస్తున్నాడు, కృష్ణ నేను చేయలేను అంటున్నాడు. చూస్తున్నాడు కృష్ణుడు మౌనంగా, అన్ని గమనిస్తున్నాడు. ఈ రకంగా ఉన్నాడు. ఉంటే అప్పుడు అసలు ఈ బాణాలని వదిలేస్తున్నాడు. వదిలేసి ఆ రథంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ రథంలో కొలబడిపోయాడు అంతే, రథం దిగలేదు. అసలు చూడంగానే ఇలాంటి వారైనా నేను చంపాలి అని అనుకున్నాడు. విషాదం వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది. అయ్యో నేను ఎంత అధర్మ కార్యం చేయబోతున్నాను అని భయపడిపోయాడు. అప్పుడు తన మనసులో భావాలన్నీ ఒకసారి అర్జునుడు చెప్తాడు. ఈ యుద్ధం చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు అర్జునుడు దుఃఖిస్తూ చెప్తున్నాడు, చూసావా, తాతల తండ్రుల్ని చంపేసుకుంటున్నా, పుత్రుల్ని చంపేసుకుంటున్నా, దీనివల్ల ఏమవుతుంది? అసలు మన వంశంలో ఉన్న మగవారందరూ చనిపోతున్నారు. వంశంలో ఉన్న మగవారందరూ చనిపోతే స్త్రీలు మిగులుతారు. వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ఇంకా దురాచార పరులవుతారు, విశృంఖలంగా తిరుగుతారు.
వారికి ఒక భర్త, ఒక ఇల్లు, ఒక వంశం అనే కట్టుబడి ఉండదు. ఆ కట్టుబడి లేనటువంటి స్త్రీలు విశృంఖలంగా తిరిగి అవాంఛిత సంతానాన్ని కంటారు. ఈ అవాంఛిత సంతానం ఎవరికీ చెందరు, ఏ వంశానికి చెందరు. తండ్రి ఎవరో చెప్పుకోలేని వంశస్థులు అవుతారు వీరు. దీనివల్ల ఏమవుతుంది, 3 తరాలు పాడైపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వంశాన్న నేను చంపేస్తున్నా, లేరు వారు. రాబోయే తరమా ఈ వంశంలో ఎవరు పుట్టకుండా అయిపోతుంది. మగవారే లేకపోతే తర్వాత వంశం కంటిన్యూషనే ఉంటుంది. పోనీ ముందర తరమా అంటే ఎప్పటికీ కూడా పై తరాలు, కింద తరాలు వాళ్ళు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటే ఆ పిండ ప్రదానాలు తీసుకుని, ఆ తర్పణాలు తీసుకుని వారు పైకి ఇంకా ఉత్తమ లోకాలకి ఎదుగుతారు. అలా కాకుండా ఈ రకంగా ఎప్పటికప్పుడు ఆ పై ఉత్తమ లోకాలు కాకుండా అసలు వాళ్ళకి పిండ ప్రదానాలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ కొడుకులు పోతున్నారు, మన వాళ్ళు ఎవరికి పుట్టారో ఎక్కడ పుట్టారో తెలియదు. కనుక ఈ రకమైనటువంటివి జరుగుతాయి. అవాంఛిత సంతానం వచ్చి వంశనాశనం అయిపోతుంది, కులధర్మాలు నాశనం అయిపోతాయి, కులాచారాలు నాశనం అయిపోతాయి. అసలు చనిపోయిన పితృదేవతలకి పిండ తర్పణాలు ఎవరు ఇవ్వరు అని ఇన్ని చెప్తూ అక్కడ ఒక విషయం విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉంటుంది. ఆచార ప్రభవో ధర్మస్య ప్రభురచిత అని. ఆచారం నుంచి ధర్మం పుడుతుంది. ధర్మ ప్రభు ఎవరు? ఆయనే అచ్యుతుడు. ఎప్పటికీ చ్యుతి లేనటువంటి వాడైనటువంటి అచ్యుతుడైన శ్రీ మహావిష్ణువు. అంటే ఆచారం పాటించాలి, అప్పుడు దాని నుంచి ధర్మం వస్తుంది. ఆచారం పాటించడానికి ధర్మం అసలు లేదుగా, ధర్మక్షయం అయిపోతుందిగా. ఇంకేముంది మనకి? ఈ రకంగా ఏమీ లేదు. ఇంకా మనల్ని ఏ అచ్యుతుడు రక్షించడు అని చెప్పేస్తున్నాడు. చెప్పి ఇంత కష్టం వస్తుంది, ఎలా వస్తుందో చూడు ఇదంతా. మరి ఏం చెయ్యాలి మనం? ఇటువంటి అవాంఛిత సంతానం, నీతి తప్పి స్త్రీలు చెరిస్తే కలిగినటువంటి అవాంఛిత సంతానం ఏ వంశానికి చెందరు. ఇంత ఎంతో ద్రోహం, పుత్రద్రోహం, మిత్రద్రోహం, భాతృద్రోహం, పితృద్రోహం, ఇన్ని ద్రోహాలు చేసిన వాడిని అవుతాను నేను. ఇంత ద్రోహం చేయడం నాకు ఇష్టం లేదు. ఇన్ని తరతరాలుగా వంశం నశించిపోవటం నాకు ఇష్టం లేదు. ఈ యుద్ధం వల్ల జరగబోయేది అదే. నేను ఇంతమందిని చంపేస్తే జరగబోయేది అదే. కనుక నేను ఈ యుద్ధం చెయ్యను, నేను ఈ ధనుర్బాణాలు పట్టను అని తన ధనుర్బాణం అవన్నీ అక్కడ వదిలేశాడు. వెంటనే గాంధీవం కదా ఆయన ధనస్సు పేరు, ఆ గాంధీవాన్ని రథం మీద వదిలేశాడు. తను కూడా రథం మీద ఒక్కసారి ఇలాగా కూలబడిపోయి దుఃఖపడిపోతున్నాడు. అదే అర్జునుడి విషాదం. అర్జునుడికి ఎంతో విషాదం కలిగింది. రాబోయే తరాలను తలుచుకుని, అయిపోయిన తరాలను చూసి, తన పితృలకి పిండ తర్పణాలు చేసేవారు లేదని తెలుసుకుని, పుత్రులు వచ్చే వాళ్ళు ఇప్పుడున్న పుత్రులందరూ పోతున్నారు, రాబోయే తరాల్లో వచ్చే పౌత్రులు అందరూ వారు ఎవరి పుత్రులో ఎవరి పౌత్రులో తెలియనటువంటి వారు వస్తున్నారు. అవాంఛిత సంతానం వస్తుంది. స్త్రీ విశృంఖలంగా ప్రవర్తించడం వల్ల ఇంత జరుగుతోంది. ఆ స్త్రీ అలా విశృంఖలంగా ప్రవర్తించడం ఎందుకు? భర్తలు లేరు, ఇంత జరుగుతోంది కనుక నాకు ఇవేమీ చేయడం ఇష్టం లేదు. నాకు త్రిలోకాధిపత్యం ఇచ్చినా నాకు వద్దు. అంతేకాదు వారొచ్చి నన్ను చంపినా కూడా నాకు ఇష్టమే, అంతేగాని నేను చంపను అని కూలబడిపోయాడు అర్జునుడు. దీంతో ఈ అర్జున విషాద యోగం ముగుస్తుంది. తర్వాత సాంఖ్యయోగం గురించి తర్వాత భాగంలో చెప్పుకుందాం. అందరికీ ఇది చక్కగా తేలిగ్గా అర్థమైందని వింటాను. ఇక్కడ అసలు అన్నీ చర్చించేస్తున్నానన్న చోట నాకు భోగాలొద్దు, నాకు రాజ్యం వద్దు, నాకు సుఖాలొద్దు, నాకు విలాసాలొద్దు అని చెప్తూ ఉంటాడు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా అని. నాకు ఈ భోగాలు ఏమొద్దు, అసలు దేనికి బతికుండి ఇలాంటివన్నీ చేయటానికి ఇంతమందిని చంపి నాకొద్దు అనేస్తున్నాడు. ఆ అర్జున విషాద యోగాన్ని, అంటే ఆయన ఏవైతే త్యజించేశాడో దాని గురించే మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం. తర్వాత సాంఖ్యయోగంలో కలుద్దాం.